హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధనాశ్రీయల్. నేను ధనలక్ష్మి. ఈరోజైతే నేను పెసరట్టుతో పులుసు కర్రీ చేస్తున్నానండి. ఇది పాతకాలం వంట అన్నమాట. మా చిన్నప్పుడు మా అమ్మ మాకు చేసి పెట్టేది, చాలా ఇష్టంగా తినేవాళ్ళం. నేను ఈ వంట మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. మా పిల్లలకు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. వాళ్ళకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు అది ఎలా వండుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇగో ఇలా గ్లాస్తో కొంచెం పెసరపప్పు తీసుకోవాలి. నేనైతే పొట్టుపప్పు తీసుకుంటున్నాను. ఇది పంటపప్పు అండి. లేదంటే మీరు రేషన్ పప్పు కూడా తీసుకోవచ్చు అనమాట. ఏదైనా పర్వాలేదు. గిన్నెలో వేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. 4 గంటలు నానిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకుంటే ఇగో ఇలా ఉంటుందన్నమాట. అక్కడక్కడ పుట్టున్న ప్రాబ్లం ఏమీ లేదు. దీన్నైతే మిక్సీ గిన్నెలో వేసుకొని అందులోనే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ సాల్టు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా కొద్దిగా బరకగా ఉండాలన్నమాట. మరీ మెత్తగా అస్సలు ఉండకూడదు. ఇలా బరకగా ఉంటేనే కర్రీ చాలా బాగా వస్తుందన్నమాట. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద దోస ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా అట్టులా వేసుకోవాలన్నమాట. ఇది మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ లావుగా కూడా ఉండకూడదు. ఇలా మధ్యస్థంగా ఉండాలన్నమాట. సిమ్లో పెట్టుకొని స్లోగా వేగనివ్వాలి. ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం కర్రీకి కావాల్సినవి రెడీ చేసుకుందాం. ఇవ్వండి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు. ఇదైతే నేను అల్లం, వెల్లుల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి ఒకేసారి పేస్ట్లా చేసుకున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల పులుసు కూర తిక్కుగా బాగా వస్తుంది. తర్వాత కొంచెం చింతపండు నీటిలో వేసి నానపెట్టుకుని పక్కన ఉంచుకున్నాను అనమాట. ఈలోగా పెసరట్టు ఒకవైపు కాలింది, రెండో సైడ్కి టర్న్ చేసుకుందాం. ఇలా నిదానంగా స్లోగా రెండో వైపుకి తిప్పుకోవాలన్నమాట, లేదంటే బ్రేక్ అయిపోతుంది. ఇది ఇలా అవుతూ ఉంటుంది. ఈలోగా మనం రెండో వైపు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. తర్వాత ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటా, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి ఇదంతా పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలన్నమాట. అది వేసుకొని అంతా కలుపుకోవాలి ఇంకోసారి. ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అలా దగ్గరికి అయిపోవాలన్నమాట. అంతవరకు మనం ఇలాగ స్లోగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కొద్దిసేపు తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలి దగ్గరగా అవుతుంది. ఇలా దగ్గరగా అయ్యాక ఇందులోన కొద్దిగా పసుపు, దీనికి కావలసినంత కారం, మనం ఎంత తింటామో దాన్ని బట్టి కారం క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. అందులోనే సరిపడా సాల్టు, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసం తీసుకొని ఇలా బాగా వేయించుకున్న దాంట్లో చింతపండు రసం వేసుకోవడమే. ఇక అంతా కూడా బాగా ఒకసారి కలుపుకొని పులుసుని మరగనివ్వాలన్నమాట. మూత పెట్టేసుకుంటే పులుసు మరుగుతూ ఉంటుంది. ఇందాక మనం పక్కన అట్టు రెండో వైపు టర్న్ చేసుకున్నాం కదా, అదైతే రెడీ అయిపోయి ఉంటుంది అన్నమాట. చూద్దాం. ఇదిగోండి, ఇలా అయితే అట్టు అయితే రెడీ అయిపోయింది. రెండు వైపులో కూడా బాగా వేగిపోయింది. దీన్నైతే ఒక ప్లేట్లో తీసుకొని చాక్ తోటి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగైనా సరే మరీ చిన్నవిగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే పులుసులో ఇవి వేస్తాం కదా, పులుసులో వేసినప్పుడు మరీ చిన్న చిన్నవి అయితే అందులో స్ప్రెడ్ అయిపోద్ది. అలా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇదిగో చూడండి, పులుసు అయితే మరిగిపోతుంది కదా. ఇప్పుడు ఈ పులుసులోన ఆ ముక్కలను తెచ్చి వేసేసుకుందాం. ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. మేమైతే ఏ పులుసులు చేసినా సరే చిన్న బెల్లం ముక్క అయితే వేస్తానండి.
ఇక్కడ వేసానన్నమాట చిన్న బెల్లం ముక్క. తర్వాత అంతా కూడా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచితే అలాగా దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. అలా దగ్గర పడిన దాంట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా పులుసు అయితే ఎంత బాగా రెడీ అయ్యిందో. చూడ్డానికైతే సేమ్ చేపల పులుసులా ఉందంటే రుచిలో కూడా సేమ్ అలాగా ఉంటుంది. అచ్చం చేపల పులుసు తిన్నట్లుగానే ఉంటుంది అనమాట. చేపలు తిన్నవారు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి. మేము తినే చేపల పులుసు అయితే సేమ్ ఇలాగే ఉంటుంది, టేస్ట్ కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. చూసారా ఎంత బాగుందో. ముక్క అయితే గ్రేవీ అంతా పీల్చుకొని గులాబ్ జామ్ లాగా చాలా స్మూత్గా ఉందన్నమాట. ముక్క తీసి నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోద్ది అనమాట. ఎప్పుడు ఈ కర్రీ చేసినా సరే మా పిల్లలైతే అన్నం వండినంతసేపు కూడా ఆగరు, ప్లేట్లు పట్టుకొని వచ్చేస్తారు ముక్కలేయమని చెప్పేసి. నేనైతే వాళ్ళకి రెండేసి ముక్కలు పెట్టేస్తున్నాను. వాళ్ళకి ఎంతో ఇష్టం అన్నమాట, బాగా తింటారు. ముక్క తీసి నోట్లో పెట్టుకున్నామంటే గులాబ్ జామ్లా కరిగిపోవలసిందే. చూసారా ఎంత జ్యూసీగా ఎంత బాగుందో. నోటికి అంత కమ్మగా రుచిగా ఉంటుంది. అన్నంతోటే తినాలని అవసరం లేదు, మామూలుగా కూడా చక్కగా పెట్టుకొని తినేయచ్చు అనమాట. ఇదండి ఈరోజు నేను చేసిన పెసరట్టు కూర పులుసు. ఎలా ఉంది? మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.